बिन्दुं कृत्वा कुचयुगमदस्तस्य तदधो हरार्धं ध्यायेद्यो हरमहिषिते मन्मथकलाम् ससद्य संक्षोभं नयति वनिता इत्यतिलघु त्रिलोकीमप्यासु भ्रमयति रवीन्दुस्तनयुगाम्। శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. యా దేవీ సర్వభూతేషు ఆత్మరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సౌభాగ్యలహరి సహిత సౌందర్యలహరి శ్లోకాల్లో 19వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా స్వామివారు మనకు అనుగ్రహించినటువంటి కనకధారా స్తోత్రంలో చివరి 2 శ్లోకాలు. అంభోరుహం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః. అంభోరుహం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః. కారుణ్యతః కల్పయ పద్మవాసే నీలాగృహం మే హృదయారవిందం. శ్రీ మహావిష్ణువు విష్ణువు యొక్క వక్షస్థలంపై ఉంటుంది అమ్మవారు. పరమేశ్వరుడు వామభాగాన్ని ఇచ్చేశాడు అమ్మవారికి, లలితాపరాహ భట్టారిక. శ్రీ మహాలక్ష్మీదేవికి తన వక్షస్థలంలో శ్రీవత్సాంకం అనే చిహ్నంతో అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించుకున్నారు. ఇంకా బ్రహ్మదేవుడు తన వాగ్రూపంగానే తనకు వాగ్రూపునిగా సరస్వతిదేవిని సమన్వయించుకున్నారు. అలాంటి మహానుభావులు త్రిమూర్తులు శక్తి స్వరూపాలకు ఎంత ప్రాధాన్యత చూడండి. అందుకనే మొదటే చెప్పారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించ్యాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఆ శక్తి యొక్క సహాయంతోనే శివుడు ఏ పనైనా చేస్తున్నట్టే, లేకపోతే అది ఆయనలో స్పందన కూడా ఉండదు. అలాంటి శక్తి లేకపోతే మనం ఏం చేయగలం? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తితో భావన కలుగుతోంది, జ్ఞానశక్తితో తెలివితేటలు వస్తున్నాయి, క్రియాశక్తితో పని చేయగలుగుతున్నాం. ముగ్గురమ్మల మూలపుటమ్మ చిత్ స్వరూపిణి, జ్యోతిస్వరూపిణి. ఆమె సౌందర్య లహరి. అలాంటి అమ్మవారిని అద్భుతంగా స్తుతించారు. అంభోరుహం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః. కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. స్తువంతి యే స్తుతిభిరమోభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం. గుణాధికాం గురుతర భాగ్యభాజినః భవంతి తే భువి బుధభావితాశయాః. ఎవరైతే కనకధారా స్తోత్రాన్ని స్మరిస్తూ ఉంటారో, పఠిస్తూ ఉంటారో, పారాయణ చేస్తూ ఉంటారో వారికి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది అని శంకర భగవత్పాదులు వారు చెప్పారు. అంభోరుహం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః. కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. ఇంకా చివరి శ్లోకం 24ది. స్తువంతి యే స్తుతిభిరమోభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం. గుణాధికాం గురుతర భాగ్యభాజినః భవంతి తే భువి బుధభావితాశయాః. దీంతో మనకు కనకధారా లహరి స్తోత్రం పూర్తయింది. ఇప్పుడు మనం 19వ లహరి, ఇందులో కామకళారూప ధ్యానం అనే ఒక విశేషమైన భావన కనిపిస్తుంది. శిఖరిణి ఛందస్సు. ముఖం బిందుం కృత్వా కుజయుగమధస్తస్య తదధోహరార్థం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకళాం
ససద్య సంక్షోభం నయతి వనిత ఇచ్యతి లఘుం త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందుస్తనయుగాం. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధోహరార్ధం ధ్యాయేద్యో హరమహిషి తే మన్మథకళాం. హరమహిషి తే మన్మథకళాం. ససద్య సంక్షోభం నయతి వనిత ఇత్యతి లఘుం త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందుస్తనయుగాం. ఇక్కడ విశేషమైనటువంటి శ్రీచక్ర వర్ణన కనిపిస్తుంది. హే హరమహిషి, శివుని పట్టపురాణి, ఓ అమ్మ, ముఖం. ఏమిటి ముఖం? ఆజ్ఞాచక్రం. మనం బొట్టు పెట్టుకునే చోట ఆజ్ఞాచక్రం అంటారు దాన్ని. 72,000 నాడులు ఇక్కడ కేంద్రీకృతమైంటాయి. మనం నడుస్తున్నాం, ఏదో కాలికి గట్టిగా తగిలింది, వెంటనే తర్వాంచి చూస్తాం, చేయి వెళ్ళిపోతుంది, ఆ రాతిని తీసేస్తుంది, క్షణాల్లో పని జరిగిపోతుంది. ఎలా? అదే మేధస్సు. దానికి కారకురాలు అమ్మవారు. ఆజ్ఞాచక్రం ఆజ్ఞ ఇచ్చేస్తుంది, చూడు ఏదో తగిలింది అని కంటితో చెప్తుంది, చేతితో చెప్తుంది, తీసేయి దాన్ని. తర్వాత కాలుతో చెప్తుంది, ముందుకు అడుగువే. ఎన్ని ఆజ్ఞలండి! అది ఆజ్ఞాచక్రం. అంచేతే మనం క్షణక్షణం అంటే అవకాశం ఉన్నప్పుడల్లా బొట్టు పెట్టుకుంటున్నట్టుగా ఒకసారి ఆజ్ఞాచక్రాన్ని స్పృశిస్తూ ఉంటే అది శక్తిమంతం అవుతుంది. పంచ జ్ఞానేంద్రియాల యొక్క నాడులు కూడా శక్తిమంతములై మన జీవన విధానాన్ని శక్తివంతం చేస్తాయి, జీవనాన్ని సక్రమంగా ఉంచుతాయి. అటువంటి ఆజ్ఞాచక్రం అక్కడ ధ్యానం చేయాలి. తస్య అధః కుచేయుగం కృత్వా తతోధః హరార్థం కృత్వా. ఆ తర్వాత అర్ధభాగం అమ్మవారు, దక్షిణ భాగం వామభాగం అమ్మవారు, దక్షిణ భాగం అయ్యవారు, అమ్మవారు అయ్యవారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శబ్దార్థాలు ఏ విధంగా అభేద్యాలో, శబ్దాన్ని అర్థాన్ని ఎలా విడదీయలేమో, ఒక శబ్దం ఉచ్చరించగానే అర్థం గోచరిస్తుంది. అమ్మా అనగానే మాతృమూర్తి స్ఫురిస్తుంది. ఈ రెంటిని విడదీయగలమా? సాధ్యం కాదు. అలాగే ఒకే దేహంలో వామభాగం అమ్మవారు, దక్షిణ భాగం అయ్యవారు ఎలా విడదీయగలం? అందుకని ఆది దంపతులు అలాంటి శివతత్వాన్ని ధ్యానిస్తుంటారట సాధకులు. ధ్యాయేత్యః, ఎవరైతే అలాంటి అద్భుతమైన అర్ధనారీశ్వరతత్వాన్ని ధ్యానిస్తారో, అమ్మవారి యొక్క అద్భుతమైన దేహాన్ని, అటువంటి వాళ్ళు ఓ జగన్మాత తే నీ యొక్క మన్మథకళాం కామరాజ బీజం క్లీం 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 అనే బీజాక్షరం కామరాజ బీజం అంటే కోరిన ధర్మబద్ధమైన కోరికలను తీర్చేటటువంటి బీజాక్షరం ఇది. ఓం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం శ్రీ సరస్వత్యై నమః. అలాంటి అద్భుతమైన కామరాజ బీజం క్లీం. అలాంటి బీజాక్షరంతో మంత్రాన్ని మననం చేసుకుంటూ ఎవరైతే ధ్యానిస్తారో సహా అటువంటి వాడు సద్య వెంటనే వనితా సంక్షోభం జనయతి నయతి, ఎలాంటి వాడికైనా చిత్తభ్రమ కల్పిస్తాడు. అలాంటి మహానుభావుని చూస్తే ఎంత సౌందర్యవతులైనా చిత్తభ్రమ పొందుతారట. అంత మన్మస్వరూపంతో ఉంటుంటాడు అని. ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి ధ్యానం వల్ల. కారణం ఏంటంటే ఆ సంక్షోభం ఎటువంటిది? ఇది సంక్షోభం నయతీతి యత్, అది అది అతిలఘు, అది చాలా చిన్నది. అమ్మవారి అనుగ్రహంలో చాలా చిన్నది అది. అని అమ్మవారి అనుగ్రహం ఎలాంటిది? ఆధ్యాత్మిక శక్తి. రవీందుస్తనయుగాం త్రిలోకీమపి ఆశు భ్రమయతి. అమ్మవారి దృష్టి పడిందంటే
ముల్లోకాలు భ్రమిస్తాయి, భ్రమ పొందుతాయి. మాయాస్వరూపిణి, యోగమాయ. అలాంటి అద్భుతమైన భావాన్ని ఇచ్చారు ఇక్కడ. కామరాజ బీజాక్షరాన్ని క్లీం అనే మంత్రాన్ని బీజాక్షరాన్ని పెట్టుకుని అమ్మవారు ధ్యానించేవాళ్ళు అద్భుతమైన మానసిక శారీరక సౌందర్యం పొందుతారు అని ఈ శ్లోకానికి సారాంశం. అలాగే ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి శక్తి అద్భుతమైన పరిణామాన్ని కలిగిస్తుంది, శుభ పరిణామాన్ని. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదథో హరార్థం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకళాం ససజ్జ సంక్షోభం నయతి వనిత ఇత్యతి లఘు త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందుస్తనయుగా. ముల్లోకాలను భ్రమింపజేసే, ముల్లోకాలను మాయావృతం చేసేటటువంటి అద్భుతమైన శక్తి అమ్మవారు. సర్వేభ్యः జగన్మాతృదేవ్యాः దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి. అనంతర కార్యక్రమంలో మనం 20 లహరిలో ప్రవేశిద్దాం. 20తమ లహరి ప్రవేశం.